అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటసలు? సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది యాక్చువల్లీ. హ్మ్. ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే హ్మ్. బికాజ్ హి ఈస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ 'బిగ్ బాస్'. ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్‌గా. సో, హ్మ్. ఆయన పర్సనల్‌గా ఫీల్ అయ్యేదేంటంటే హ్మ్. మనిషి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక హ్మ్. 3 నెలల్లో అంటే ఒక 100 రోజుల్లో హ్మ్. పెట్టి ఒక ఇంట్లో ఇప్పుడు మనం గూడా అంతే గదా! ఇప్పుడు సగటు సామాన్యుడు గూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు? అవును. అత్త ఒకలాగా ఉంటది. పిన్ని ఒకలాగా ఉంటది. పేరెంట్స్ ఒకలాగా అవును. ఉంటారు. చుట్టుపక్కలోళ్ళు, ఇంట్లో నేబర్స్, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు. అవును. అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక హౌస్‌లో 105 డేస్‌లో ఇప్పుడు హ్మ్. డైలీ లైఫ్‌లో గూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు. బట్ హ్మ్. అదే ఒకటి హౌస్‌లో ఆ 100 డేస్ లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటదనేది ఆ హ్మ్. 100 ఇయర్స్‌లో మనం చూసేదాన్ని చూపించినట్టు తను ఫీల్ అవుతారనమాట యాక్చువల్‌గా. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్‌లో వచ్చే ఛాలెంజెస్ గాని, హ్మ్. ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో గూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్‌తో గాని, ఎవరితో గాని చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అవును. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినిట్‌గా మాస్క్ ఏసుకొని అవును. ఆహ్, అంటే ఫేస్ మీద ఒక అవును. రకంగా ఉంటారు. మన వెనకాల ఒక రకంగా ఉంటారు. అవును. సో, ఇయన్నీ గూడా ఎక్స్‌పీరియన్స్ డెఫినిట్‌లీ ఒక 100 డేస్‌లో చేసే ఎక్స్‌పీరియన్స్. 100 హ్మ్. డేస్ 100 ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉంటదో, దాన్ని ఒక హ్మ్. 100 డేస్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేదే 'బిగ్ బాస్' షో అని ఈయన గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్‌గా. సో, హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది. అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు. సో, ఆబ్వియస్‌లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది, అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసేవాళ్ళు ఆ షోని.